వారి కుటుంబాల పట్ల పూర్తిగా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫున వారికి అన్ని రకాల సహకారం చేస్తాం. నిన్న టీఆర్ఎస్ నాయకులు శవ రాజకీయాలు చేస్తూ కాంగ్రెసే బాధ్యులు అని అంటా ఉన్నారు. మీకు తెలుసు, ఈరోజు గత టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల, గత టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల, గత టీఆర్ఎస్ ప్రభుత్వము బిల్లులు ఇవ్వని కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టవేయబడ్డది సిరిసిల్ల. గత 5 నెలలుగా మేము మా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చేనేత కార్మికులకు సంబంధించి ఆదుకోవడానికి వాళ్ళ పాత బకాయిలను చెల్లించడం కూడా జరుగుతూ ఉంది. అదే కాకుండా చేతి నిండా పని ఇచ్చే విధంగా ఆర్వీఎం కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వ సిబ్బందికి ఉపయోగించే లేదా ప్రైవేటు పాఠశాల రకరకాల అంశాలకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ కంటే 1 మీటర్ రూపాయి ఆర్డర్ ఎక్కువ ఇస్తాం. పని లేదు మాకు అని బాధపడే అవసరం సిరిసిల్ల నేతలకు రానియం.